వెల్కమ్ టు విఎస్బీ మీడియా. నేను మీ సురేష్. మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన పత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్ అయితే మనం చూద్దాం. ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు చూద్దాం. ఇక తాగించారు తూగించారు, అధికారంలోకి వచ్చాక నిషేధం మాట మరిచిన జగన్. 1.54 లక్షల కోట్లు పిండేశారు. జే బ్రాండ్లతో ప్రజలు ఇల్లు ఒళ్ళు గుల్ల. గత ప్రభుత్వంతో పోలిస్తే పెరిగిన మద్యం అమ్మకాలు 65% అదనంగా దండుకున్న వైకాపా సర్కారు. తెదేపాకు అనపర్తి, భాజపాకు తంబళ్లపల్లె. సూత్రప్రాయంగా అంగీకరించిన నేతలు. సీట్ల మార్పులు, ఎన్నికల వ్యూహాలపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి భేటీ. హాజరైన భాజపా నేతలు అరుణ్ సింగ్, సిద్ధార్థనాథ్ సింగ్. 5 ఏళ్లలో 5 సార్లైన రైతులను కలిశారా జగన్. బాపట్ల జిల్లా ప్రజాగలం సభలో చంద్రబాబు. ఇక కేసుల వివరాలు ఇవ్వడానికి ఎంత సమయం కావాలి? పిటిషన్లు కోరి నెల రోజులైంది. ఇంతకాలం ఏం చేస్తున్నారు? ఒక్కరోజులో ఇవ్వచ్చు. ప్రత్యేక అధికారులను నియమించండి. 16 లోపు అందించండి. తెదేపా అధినేత చంద్రబాబు తదితరుల పిటిషన్ల విచారణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యలు. ఇక ఇంటర్లో అత్యధిక ఉత్తీర్ణత. గత 8 ఏళ్లలో ఇదే గరిష్టం. మొదటి ఏడాదిలో 67%, ద్వితీయ స్థానంలో 78%. అగ్రస్థానాన కృష్ణా జిల్లా, అట్టడుగున అల్లూరి, చిత్తూరు. ఇక పాలకులు మోసగారి అయితే జీవితాలు పాడవుతాయి. గుంటూరు మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్. ఇక ఆంధ్రజ్యోతి. సిఎస్ ఇదేం పని? జగన్ రెడ్డి కోసం పట్టాలు తప్పిన జవహర్ రెడ్డి. సరిగ్గా ఎన్నికల ముందే పట్టాల నాటకం. 2 ఏళ్ల కిందటే పేదల ఇళ్ల కోసం భూసేకరణ. ఆ పేరుతో కోట్లు నొక్కేసిన వైసీపీ నేతలు. ఇన్నాళ్లుగా 8 లక్షల మందికి మాత్రమే పట్టాలు. ఆ తర్వాత అటకెంకించిన జగన్ సర్కారు. ఎన్నికల ముందు మళ్లీ తెరపైకి. సీఎంఓ ఒత్తిడి, సీఎస్ హుకుంతో రెవెన్యూ ఫైలు. పాత పథకమే అంటూ అమలుకు స్క్రీనింగ్ కమిటీ. అన్నీ తెలిసి జవహర్ రెడ్డి నేతృత్వంలోనే ఆమోదం. ఇక సుమోటో కుల ధృవీకరణపై వెనకడుగు. కోడ్ ఉల్లంఘన అవుతుందని తగ్గిన జగన్ సర్కారు. ఎన్నికల తర్వాతే అమలు. కలెక్టర్లు, జేసీలకు ఆదేశం. కొంగుచాపి అడుగుతున్నాం, న్యాయం చేయండి. ఓవైపు వైఎస్ బిడ్డ, ఇంకోవైపు వివేకను చంపిన అవినాష్. ఓవైపు న్యాయం, ధర్మం, ఇంకోవైపు అధికారం, డబ్బు. ఎంపీగా ఎవరు కావాలో, ఎవరి వైపు ఉంటారో చెప్పండి. పులివెందుల వేదికగా షర్మిల, సునీత తీవ్ర భావోద్వేగం. వీధి లైట్లో ఆర్పీ, లింగాలలో వైసీపీ మోకల అల్లరి. ధీటుగా ఎదుర్కొన్న షర్మిల, సునీత. బ్రహ్మరథం పట్టిన ప్రజలు. ఇక అమెరికాకు విజయలక్ష్మి. అన్నా చెల్లెల యుద్ధంలో తల్లికి సంకటం. తన తరపున ప్రచారం చేయాలని జగన్ ఒత్తిడి. దానివల్ల షర్మిలకు నష్టమని తల్లి భావన. ఎటూ తేల్చుకోలేక విదేశాలకు. ఇక దళిత ద్రోహి జగన్. ఎస్సీలనెత్తిన సీఎం భస్మాసుర హస్తం అంటున్నారు చంద్రబాబు. 25,000 కోట్ల సప్లా నిధులు దారి మళ్లించారు. 27 సంక్షేమ పథకాలు రద్దు. ఓట్లు వేసిన దళితులను ముంచేశారు. దళిత డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు. అంబేద్కర్ విదేశీ విద్యకు తన పేరా? ల్యాండ్ టైటింగ్ యాక్ట్ను రద్దు చేస్తా. జరిగేది క్లాస్ వార్ కాదు, క్యాచ్ వార్. ఈ 5 ఏళ్లలో పేదలు నిరుద్యోగులు అయ్యారన్నారు. ఇక వాలంటీర్లు జగన్ మాయలో పడొద్దు. కొల్లూరు రేపల్లి ప్రజాగలంలో బాబు. సీట్ల మార్పును 2 రోజుల్లో సరిచేద్దాం. ఎన్డీఏ పక్షాల నిర్ణయం. చంద్రబాబు నివాసంలో భేటీ. అనపర్తి తీసుకుని టంగుటూరు ఇవ్వాలని బీజేపీ. కుదరదన్న పవన్. తంబళ్లపల్లి ఇస్తామన్న టీడీపీ అధినేత. నరసాపురం లోక్సభ ఉండి అభ్యర్థుల మార్పుపైన చర్చ. ఉమ్మడి సభలకు మోదీ, షా, నడ్డా, రాజ్నాథ్. ఇక వాలంటీర్లంతా బానిసలైనట్టు. జగన్ ఆదేశాలు పాటించాల్సిందే. కార్యకర్తల సేవలు అందించాల్సిందే. కాదు కూడదంటే ఊరుకునేదే లేదు. వాలంటీర్లపై వైసీపీ నేతల జులుం. ససేమేర అంటున్న వాలంటీర్లు. వైసీపీకి ఇక నో ఛాన్స్ అనే అంచనా. చంద్రబాబు హామీల ప్రభావం. భవిష్యత్తు బాగుంటుందనే ఆశ. వైసీపీకి దూరం జరుగుతున్న వాలంటీర్లు. ఇక రాజీనామాలపై వైసీపీ రాజకీయం. రాజీనామా చేయాల్సిందే, లేదంటే సచివాలయం గేట్ అయినా తాకలేరు. టీడీపీ కోవట్టులా చూస్తాం. ఓ వైసీపీ నేత హెచ్చరిక. రాజీనామా చేయించి కార్యకర్తల పనిచేసేలా చూడండన్న ధర్మన. ఇక బ్రహ్మారెడ్డిని ఊర్లోకి తెచ్చేంత మగాడివారా? ఇకపై టీడీపీకి ప్రచారం చేస్తే అదే నీకు చివరి రోజు. టీడీపీ ముస్లిం మైనార్టీ నేతలపై వాలంటీర్లు, వైసీపీ నేతల దాడి. ఒంటరిని చేసి చేతులు వెనక్కి విరిచి కట్టి పిడిగుద్దులు. కర్రలు, రాడ్లతో దాడి. తలకు తీవ్ర గాయం. అడ్డుకున్న మరో వ్యక్తిపైన దాడి. రెంటచింతలలో బరితెగించిన వైసీపీ గ్యాంగ్ అంటూ వార్త. ఇక డీజీపీ ఏం చేస్తున్నారు? కేసుల వివరాలు ఇవ్వడానికి ఎంత టైం కావాలి? నెల క్రితమే వినతి పత్రం ఇచ్చారుగా. AI 3 గంటల్లోనే ఇవ్వచ్చు. సుప్రీం మార్గదర్శకాలు పాటిస్తే కేసులు సమాచారం తెప్పించేవారు. కేసుల్ని ప్రస్తావించుకుంటే అభ్యర్థుల్ని అనర్హులుగా ప్రకటిస్తారుగా. 16లోగా సమాచారం ఇవ్వండి. హైకోర్టు మౌలిక ఆదేశాలు.
ఇక లోకేష్ ఫోన్ ట్యాపింగ్, ఐఫోన్ వ్యవస్థ హెచ్చరిక, నెల రోజుల్లో ఆపిల్ నుంచి రెండో వార్నింగ్. జగన్ ప్రభుత్వంపై టీడీపీ ఆగ్రహం, ట్యాపింగ్ కోసం పెగారస్ సాఫ్ట్వేర్. ఇంకొందరు టీడీపీ నేతల ఫోన్లపైన నిఘా, ఇందుకు ప్రత్యేక బృందాలు. వైసీపీ తొత్తుల డీజీపీ నిఘా చీఫ్, వారిద్దరిని తక్షణమే తొలగించండి. సిఈసికి కనకమెడల లేక సీఈఓ ఆఫీసులో టీడీపీ బృందం ఫిర్యాదు. ఇక ఇంటర్లో ఉత్తీర్ణత 72.2%, గతంతో పోలిస్తే భారీగా పెరుగుదల. ఫస్ట్ ఇయర్ 67, సెకండ్ ఇయర్ 78%. కృష్ణా టాప్, అల్లూరి చిత్తూరు జిల్లాలు లాస్ట్. ఈసారి బాలికలదే పైచేయి. మే 24 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు. ఇక సాక్షి, మోసాలు కావాలా, మంచి కొనసాగాల, పాలకుడు మోసగాడైతే బతుకులు అంధకారం అవుతాయన్న సీఎం జగన్. మీరే నా స్టార్ క్యాంపెయినర్లు, ప్రతి ఇంటికి వెళ్ళి మంచిగా అండగా నిలబడమని కోరాలి. చంద్రబాబు ఓటు వేయడం అంటే మరోసారి మోసపోవటమే. ఇంటికి వస్తున్న పింఛన్లు ఆపిన వారితో జగనన్న యుద్ధం ఇది. అబద్ధాలు బాబుకు, దత్తపుత్రుడు వదినమ్మ వంతపాట. ముగ్గురు కలిసి రోడ్లపై అబద్ధాలు, బుర్ర కథలు చెబుతున్నారు. ఏటుకూరు మేమంతా సిద్ధం సభలో సీఎం వైఎస్ జగన్. ఇక అభిమాన జల్లాట, ఉదయం ఎండ, సాయంత్రం వాన, తగ్గని జనజోరు. పల్నాడు నుంచి ఏటుకూరు దాకా పోటెత్తిన జనప్రవాహం. తడిసి ముద్దైన సభా ప్రాంగణం, చెక్కు చెదరని జనసందోహం. భోజన విరామం లేకుండా 9 గంటల పాటు సీఎం వైఎస్. ఇక అమ్మాయిలదే హవా, ఇంటర్ ఫలితాలు విడుదల. రెండో ఏడాదిలో 81%, మొదటి ఏడాదిలో 71% మంది బాలికల ఉత్తీర్ణత. బాలురు బాలికలు కలిపి మొత్తం 10,02,150 మంది పరీక్షలకు హాజరు. 6,63,584 మంది ఉత్తీర్ణత. మొదటి ఏడాదిలో 67%, రెండో ఏడాది 78% ఉత్తీర్ణత. 90% ఉత్తీర్ణతతో ప్రథమ స్థానంలో కృష్ణా జిల్లా. 18 నుంచి 24 వరకు రీకౌంటింగ్కు అవకాశం. మే 25 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ. ఇక సాగర్ కుడి కాలువలో మరో 3 టీఎంసీలు. ప్రకాశం, పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల తాగునీటి అవసరాల కోసం కృష్ణా బోర్డుకు త్రిసభ్య కమిటీ సిఫార్సు. త్వరలో కృష్ణా బోర్డు ఉత్తర్వులు జారీ చేసే అవకాశం. సో ఇవి ఈరోజు పత్రికలోని ప్రధాన వార్తలు.